బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అసమ్మతితో రగిలిపోతున్నారా? తనకు తన అనుచరులకు పార్టీలో ప్రాధాన్యత లేదని ఆవేదన చెందుతున్నారా? పదవులు ముఖ్యం కాదు, ఆత్మగౌరవం ఉండాలి అనడంలో ఆంతర్యం ఏంటి? గతంలో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే టైంలోనూ ఇదే ఆత్మగౌరవ స్లోగన్ మళ్ళీ ఇప్పుడు అలాంటి స్వరం వినిపిస్తుండడంతో పార్టీలో ఒకటే చర్చ. ఈటెల మనసులో ఏముంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని. మరోసారి ఆత్మగౌరవ నినాదం ఎత్తుకున్న ఈటెల ఆత్మగౌరవం కోల్పోయి వచ్చే ఏ పదవైనా విలువలేదని వ్యాఖ్య. పార్టీలో పరిణామాల పట్ల ఈటెల అసంతృప్తిగా ఉన్నారా? పార్టీలో అవమానం జరుగుతోందని ఈటెల భావిస్తున్నారా? రాష్ట్ర చీఫ్ పదవి దూరం, ముఖ్య నేతతో విభేదాలు. గతంలో టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చే టైంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు మరోసారి సొంత పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో టీఆర్ఎస్లో ఉన్న సమయంలో ఆత్మగౌరవం నినాదం ఎంతటి సంచలనం సృష్టించాయో ఇప్పుడు అంతకంటే ఎక్కువ రచ్చకు కారణమవుతున్నాయి. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఆవిష్కరణ చేశారు ఈటెల. ఆ సమయంలో మాట్లాడుతూ ఆత్మగౌరవం కోల్పోయి వచ్చే ఏ పదవైనా విలువలేదని వ్యాఖ్యానించారు. 20 ఏళ్లలో 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినట్లు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారాయన. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయటం, జయంతి ఉత్సవాలను జరుపుకోవడం, దండలు వేయటం కాదని నాటి చరిత్రను, వారు చేసిన త్యాగాలను భావితరాలకు తెలియజేయాలన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆత్మగౌరవం కోసం పదవిని గడ్డిపోచలా వదిలేశామన్నారు. ఇదే అంశం ఇప్పుడు పలు రకాల ఊహాగానాలకు తెరలేపింది. తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి ఆశించిన ఈటెల రాజేందర్కు చివరి నిమిషంలో అది అందని ద్రాక్షగానే మిగిలింది. పార్టీలో కీలక నేతలు అడ్డు తగలటం వల్లే పదవి తనకు రాకుండా పోయిందనే అభిప్రాయంలో ఉన్నారు. అదే టైంలో పార్టీలో కీలకంగా ఉన్న మరో ముఖ్య నేత కేంద్ర మంత్రి బండి సంజయ్తో విభేదాలు ఈటెలను తీవ్రంగా అసంతృప్తికి గురిచేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో తన అనుచరులకు ప్రాధాన్యత లేకపోవడం పట్ల ఈటెల డైరెక్ట్గానే బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. అప్పటి నుంచి గతంతో పోలిస్తే ఆయన కొంత సైలెంట్గానే ఉంటున్నారు. పార్టీలో ఈటెలకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా ఈటెల మళ్లీ ఆత్మగౌరవం నినాదం ఎటుదారి తీస్తుంది? ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అన్న చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్కు రైట్ హ్యాండ్గా ఉన్న ఈటెల రాజేందర్ కారు పార్టీ సెకండ్ టర్మ్ అధికారంలో ఉండగానే అధినేతతో నెలకొన్న పొరపక్షాల వల్ల అనూహ్యంగా ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు. టీఆర్ఎస్ పార్టీని వీడే సమయంలో ఈటెల ఆత్మగౌరవ నినాదమే చేసి బయటికి వచ్చారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మళ్లీ ఈ సమయంలో అవే వ్యాఖ్యలు చేయటం, పార్టీలో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే భావన కలుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడవుతారని రాష్ట్రమంతటా కూడే కోసింది. కానీ అనూహ్య పరిణామాలతో రామచంద్రరావుకు ఢిల్లీ పెద్దలు పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర కమిటీలోనూ తన అనుచరులకు అవకాశం ఇవ్వలేదని ఈటెల ఆవేదనలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నమాట. అదే సమయంలో బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి వచ్చిన సమయంలోనూ విమోచన దినోత్సవం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లపైన రాజేందర్ ఫోటో లేకుండా తీవ్రంగా అవమానించారని ఆయన వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరవై 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 పర్యాయాలు మంత్రిగా, ఎంపీగా పనిచేసిన అనుభవాన్ని పార్టీ ఉపయోగించుకోవటం లేదని ఆయన తన సహచరులతో వాపోయినట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీలో కంటే సొంత పార్టీలోనే తనపై కొందరు నేతలు కుట్రలు చేస్తున్నారని ఈ మధ్య ఆయన ఆరోపణలు సైతం చేశారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న తనకు పార్టీలో సరైన గౌరవంగానీ సముచిత స్థానంగానీ లేదని, పార్టీ నేతల నుంచి సహకారం అందటం లేదని అంటున్నట్లు సమాచారం. ఈటెలకు పార్టీలో వరుసగా జరుగుతున్న అవమానాలను ఇలా వేదికపై ప్రస్తావన చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవటం, ఈ మధ్యకాలంలో కేవలం తన సొంత నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావటం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈటెల పార్టీలోనే ఉంటారా, లేక పార్టీ మార్పు ఉంటుందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఈటెల అసమ్మతిని అధిష్టానం లెక్కలోకి తీసుకుని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుందా? నేతల మధ్య సమన్వయం కుదుర్చుతుందా? లేక పరిస్థితి ఇలానే కంటిన్యూ అయితే ఈటెల తన దారి తాను చూసుకుంటారా అన్న అనుమానాలు సైతం కలుగుతున్నాయి.